ఆర్థిక నేర సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో A1 జగన్మోహన్ రెడ్డి గారు, AG విజయసాయి రెడ్డి గారు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. ఎవరు ఆశ్చర్యపోవట్లేదు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కోచ్ చేసి ఉంటారు అన్న దాని విషయంలో. అబ్బా వాళ్ళు అటువంటిదే చేస్తారు. అటువంటి చేయకపోతే విచిత్రం, చేస్తే విచిత్రం ఏముంది అంటున్నారు అందరూ. ఈరోజు ఆ ప్రభుత్వంలో భూములు కబ్జా అయిపోయని చెప్పేసి ప్రభుత్వానికి వచ్చినట్టు, మా ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులే దగ్గర దగ్గర 2 లక్షలు ఉన్నాయి ఫిర్యాదులు. గతంలో చాలా ప్రభుత్వాలు చూసాం ఆంధ్రప్రదేశ్ లో, ఎన్నో మారినాయి. ఏ ప్రభుత్వం మీద ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయని, మా భూములు కబ్జా చేస్తారని. అసలు మనం జనరల్ గా మనం చూస్తాం, మమ్మల్ని బెదిరించి డబ్బులు లాక్కున్నారండి, బెదిరించి బైక్ లాక్కున్నారండి, లేదా బెదిరించి ఇంటి రాయించుకున్నారని అని చూసాం కానీ, బెదిరించి ఆ బెదిరించి నౌకాశ్రయాన్ని లాక్కున్నారని చెప్పి స్వతంత్ర భారతదేశంలో ఎవరన్నా వచ్చి ఆ పోర్టు CMD వచ్చి ఫిర్యాదు చేయడం మనం చూసామండి. బెదిరించి నౌకాశ్రయాన్ని లాక్కున్నారా? అవ్వా! అదేంటంటే విజయసాయి రెడ్డి గారి వితండవాదం. నిన్న ఆయన ట్వీట్ చూశాను, అలాగే ఇవాళ సాక్షి పేపర్లో వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూశాను. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమంటారు? కేవీరావు, నేను ఫోన్ చేశానని చెప్పేసి నీకు ఆధారాలు ఉన్నాయా? నీ మీద పరువు నష్టం దావా వేస్తా, దమ్ముంటే కాసుకో నువ్వు అన్న. ఏమంటే విజయసాయి రెడ్డి గారు, ఇప్పుడు కేవీ రావు గారి దగ్గర ఏ ఆధారాలు లేకపోతే మీ పేరు చెప్తారా ఆయన? అంతే, అన్ని వస్తాయి, అన్ని విచారణలో బయటకు వస్తాయి. ఏ ఆధారం లేకుండా, ఏమీ లేకుండా ఆయన పాలు తగ్గించిన పసిపిల్లోడా అందరి పేర్లు చెప్పడానికి? ఆగండి సార్, తొందర ఎందుకు? ఇంకోటి అంటారంట, ఆయన ఏమంటారు? అసలు మేము తీసుకుంది 41% షేర్లే, దానికి ఈయనేమో 490 కోట్లు అంటున్నారు, అది తక్కువ అంటున్నారు, అంతకన్నా ఎక్కువ అంటున్నారు. అసలు అసలు మాకు నిజంగా మేము దౌర్జన్యం చేయదలుచుకుంటే మేము ఫ్రీగా లాక్కుంటాం కదా, ఫ్రీగా లాక్కుంటాం, నీకు డబ్బులు ఎందుకు ఇస్తామన్న. ఎవరు చెప్తారు సార్ ఈ పిల్లల కబుర్లు? ఎవరన్నా ఆస్తులు ఫ్రీగా సేల్ డీడ్లు అవుతాయా? రక్త సంబంధికులు అయితే గిఫ్ట్ డీడ్ రాస్తారు, గిఫ్ట్ షేర్ బదలాయింపు చేస్తారు. రక్త సంబంధికులు కాని వారికి ఏ రకంగా నువ్వు పేమెంట్ చేయకుండా, మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ కార్పొరేట్ అఫైర్స్ MCA మినిస్ట్రీ ఉంది, దానికి ఒక చట్టం ఉంది. ఏ రకంగా షేర్లు బదలాయింపు అవుతాయంటే నువ్వు అఫీషియల్ గా రికార్డు, ఆ షేర్ అమౌంట్ నేను కట్టానని చూపించకపోతే ఎలా బదిలీ అవుతుందండి? ఫ్రీగా చేసుకుంటాం అవుతా? అసలు చట్టం ఒప్పుకుంటుందా? చట్టం ఒప్పుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఊరుకుంటారా? ఇది పాసిబుల్ అసలు కాదు కదా. ఎందుకంటే దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్. ఇంకో ఆర్గ్యుమెంట్ ఆయన ఏమంటారంటే, అసలు మాది మైనారిటీ స్టేకే, మెజార్టీ స్టేక్ 59% ఆయన కేవీ రావు దగ్గరే ఉంది, మేము కావాలంటే 59% లాక్కుని మేము మొత్తం మా కమనార్థాలు పెట్టుకుందాం, మేము మైనారిటీ స్టేట్ ఎందుకు సాటిస్ఫై అవుతాం? ఇప్పుడు ఎవరు చెప్తారండి కబుర్లు? ఇప్పుడు కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెబ్సైట్ కి ఎవరన్నా వెళ్ళండి, దానిలో యాన్యువల్ రిటర్న్స్ వాళ్ళు పోస్ట్ చేశారు. 31 మార్చ్ 2024 వార్షిక నివేదిక, అక్కడ ఆల్రెడీ PDF ఫైల్ ఉంది, ఎవరన్నా డౌన్లోడ్ చేసుకుని దాన్ని చూడండి. దానిలో పేజ్ నెంబర్ 4 లో ఎవరెవరి వాటాలు ఎంత అని ఆ యొక్క వార్షిక నివేదికలో ఉంది. ఏం లేదు, దీని చూడండి, K వెంకటేశ్వరరావు 0. వెంకటేశ్వరరావు గారి దగ్గర 59% ఎలా ఉంది విజయసాయి రెడ్డి గారు? కేవీ రావు గారి దగ్గర 59% ఎక్కడ ఉందండి? 0 చూపిస్తుంది ఇక్కడ. 0 మీకు ఆడిటరే కదా, మీ చార్ట్ అకౌంటెంటే కదా, 0 చూపిస్తుంది ఇక్కడ K వెంకటేశ్వరరావు గారికి. మిగతా వాళ్ళ షేర్లు ఎవరు ఎంత ఉన్నాయి? సౌత్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ 11.13%, కన్సార్టియం పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 17.35%, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 41.12%, IR ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. అదే కదా చెప్తుంది నేను, నా పాయింట్ అదే. VR ఇన్వెస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ 30.4%. అసలు ఉన్న ఇన్వెస్టర్లో మెజారిటీ స్టేక్ ఎవరికి ఉంది? మీకే కదా విజయసాయి రెడ్డి గారు. అరబిందో రియాలిటీకే ఉంది కదా, అసలు కేవీ రావు గారు 0 ఉంది కదా. మెజారిటీ స్టేక్ మీ దగ్గర పెట్టుకొని, అరబిందో రియాలిటీ ఎవరు సార్? వాళ్ళ అల్లుడు బ్రదర్ శరత్ చంద్రారెడ్డి. ఈయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ఆల్రెడీ ఇరుక్కుని, ఆల్రెడీ జైలు కూడా అనుభవించి ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతున్నాడు. బెయిల్ మీద బయట రాగానే తిరుపతి దేవస్థానానికి ఓ సచ్చీయుడిగా, ఓ శుద్ధపోసరుగా వాళ్ళ గవర్నమెంట్ లో మెంబర్ గా వేశారు, సిగ్గు లేకుండా ఆయన్ని శరత్ చంద్రారెడ్డిని. వీళ్ళకు ఉన్నటువంటి ఆ జిగిరీ కనెక్షన్స్ అటువంటి. నేను విజయసాయి రెడ్డి గారు అడుగుతున్నాను, ఎందుకు అబద్ధ ప్రచారాలు చేస్తారు? కేవీ రావు గారికి 59% ఉందని చెప్పేసి ఎందుకు మీ పేపర్లో, సాక్షి పేపర్లో రాస్తున్నారు? మెజార్టీ స్టేక్ కేవీ రావు గారి ఎక్కడ ఉంది? 0 ఉంది ఆయన దగ్గర. ఆయన కేవలం జీతగాడే. దీన్ని ఈ రిపోర్ట్ లో రాశారు నరేష్ గారు, ఆయనకి జీతం సంవత్సరానికి 3.5 కోట్లు రాశారు ఈ నివేదికలు. జీతగాడు అయిపోయాడు. ఓనర్ 41% ఓనర్ అన్నవాడు ఆనవిషయం జీతగాడు అయిపోయాడు. 20 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తాడు ఆయన. మా కాకినాడ తీరంలో ఏప్రిల్ 2, 1999 నుంచి, అంతకుముందు గవర్నమెంట్ పోర్టుని
ఆ తర్వాత గవర్నమెంట్ ప్రైవేట్ కి ఇచ్చింది, వీళ్ళ అండర్లో వచ్చింది. 20 ఏళ్ళుగా ఏ ప్రభుత్వంలో వ్యాపారం చేసుకుంటున్నారు కదా. మీ తండ్రి గారి ప్రభుత్వంలో కూడా చేసుకున్నారు కదా. అప్పట్లో 20 ఏళ్ల పాటు లీజుతో ఉంటే మీ తండ్రి గారు దాన్ని 50 ఏళ్ళు చేశారు. మీ తండ్రి గారు దాన్ని 50 ఏళ్ళు చేశారు. 20 ఏళ్ల పాటు వ్యాపారం చేసుకున్న వ్యక్తిని 20 నెలలు కూడా ఉంచలేకపోయారు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు. 20 నెలలు కూడా ఉంచకుండా జీవోని చూపిస్తాను. జీవో నెంబర్ 17 24/12/2020 24/12/2020 జీవో నెంబర్ 17 ఇచ్చి మీరు మొత్తం పోర్టుని మీరు హస్తగతం చేసుకున్నారు. పూర్తిగా హస్తగతం చేసుకున్నారు. దానిలో మళ్ళీ ట్విస్ట్ 19 రోజుల్లో డీల్ క్లోజ్ చేశారు. ఇది కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఎప్పుడు డిసెంబర్ 5వ తారీఖు 2020 ఇలా మేము అమ్ముతున్నాము అరబిందో కానీ. వెంటనే ఏపీ మెరైన్ బోర్డు సిఇఓ ప్రభుత్వానికి సిఫార్సు లేఖ రాశారు. ఎప్పుడు 10వ తారీఖు 5 రోజుల్లో రాశారు. 10 డిసెంబర్ 2020 అవును చేసుకో తప్పేం లేదని. వెంటనే 15 రోజుల్లో ఏపీ గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది. ఓకే నో ప్రాబ్లం అని. 19 రోజుల్లో డీల్ అయిపోయింది. అంత ఫాస్ట్ ప్రభుత్వం. డీబీటీ అంటే ఇప్పుడు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు. దోచుకో, బెదిరించుకో, దండుకో, తోడుకో, ఎంత కావాలంటే తోడుకో, బెదిరించుకో, ఇదే మీ పని. ఏ రకంగా ఏ ఏ వ్యాపారస్తుడు ఈరోజు పోర్టులు నిర్వహించి ఏ వ్యాపారస్తుడు కానీ వచ్చి ఈ రకంగా చెప్పారండి. ప్రభుత్వం ఏ రకంగా దబాయించి తీసుకుంది. ఒక ప్రభుత్వం దబాయించి నా దగ్గర ఇలా బెదిరించి మళ్ళీ పైపెచ్చి అంటారు. విజయసాయి రెడ్డి గారు సాక్షి పేపర్లో వాళ్ళు ఏమంటారంటే ఏం చేస్తారు మీరు 4.5 సంవత్సరాలు, మీరు ఫిర్యాదు ఎందుకు చేయలేదు, ఈ రోజు ఎందుకు ఫిర్యాదు చేస్తారు. ఇది చాలా విచిత్రంగా నరేష్ గారు. ఆయనేమో పులుసు కారిపోయి జావ కారిపోయి భయపడిపోయి షేర్ల ప్రాణం మిగిలితే చావడ బతుకుంటే బొలుసాకన్నా తిరిగి బతుకుతాము, ఈ రౌడీ మోకంతో నాకెందుకని చెప్పి షేర్లు అమ్మేసుకొని ప్రాణం బిక్కు పని ఉంటే ఆయన్ని ప్రశ్నిస్తున్నారు నువ్వెందుకు అడగలేదని. అంత అడిగేవాడైతే షేర్లు ఎందుకు అమ్ముతాడు మగరా మీకు? అంత ధైర్యవంతుడైతే నీ షేర్లు ఎందుకు? చస్తే చచ్చాను నేను, నా పాడైతే లేవనే నీ షేర్లు అయితే అమ్మనంటే ఈ పరిస్థితి రాదు కదా. మళ్ళీ అడుగుతున్నారు ఆయన 4.5 ఏళ్ళుగా నువ్వెందుకు మాకు చెప్పలేదు, ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే కాకినాడ తీరంతో చేస్తారు. అక్కడ ఉన్నటువంటి తిమింగ్లను భయపడ్డాను ఆయన. అసలు మీ ఆర్గ్యుమెంట్ లో అర్థం పడితే ఉందని అడుగుతున్నారు మీ ఛానల్ ద్వారా వాళ్ళని. మీ పేపర్లో సాక్షి పేపర్లో రాసి ఇంకోటి రాశారు. చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా అరబిందో నుంచి షేర్లు లాగేసుకుంటాకి ఈ ఎత్తుగడ చేస్తానని చెప్పారు ప్రచారం చేసిన ఈ రోజు. నేను అడుగుతున్న వాళ్ళని, మీకు ఆ ప్రవృత్తి ఉంది కాబట్టి ముఖ్యమంత్రులు అయితే అధికారంలోకి వస్తే లాగేసుకునే ప్రవృత్తి మీకు ఉంది కాబట్టి అందరూ అలా చేస్తారనుకుంటున్నారు. మీరు మరో రకంగా ఒప్పుకున్నారు. మేము అధికారంలో ఉంటే లాక్కున్నాము, మేము అధికారంలో ఉంటే లాక్కునే పనులు చేశాము అని పరోక్షంగా ఒప్పుకున్నారు కదా సాక్షి పేపర్ ద్వారా ఈరోజు. ఏమంటారు? పరోక్షంగా ఒప్పుకున్నారు కదా పేపర్లో. పదాక్షి చూడండి ఏ రాశారు. చంద్రబాబు నాయుడు లాక్కుంటా ఎత్తుకొని అంటే దాని ఉద్దేశం మేము అది లాక్కున్నాం.